రైట్ ఇక బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. అధికారులపై ఆశాను వ్యక్తం చేశారు పొంగులేటి అని సమాచారం తెలుస్తుంది. ముఖ్యంగా పోలీసులు ఎక్కడ ఉన్నారంటే అయితే మన పొంగులేటి అయితే మండిపడ్డది తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే కేంద్ర మంత్రి ఖట్టర్ పర్యటన సందర్భంగా ఘటన చోటు చేసుకున్న తెలుస్తుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కరీంనగర్ నుండి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, కరీంనగర్ పర్యటనలో పోలీసులపై మంత్రి పొంగులేటి అయితే మండిపడ్డది తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? హిమశ్రీ, ఏదైతే కరీంనగర్ జిల్లాలో ఈరోజు కేంద్ర మంత్రి ఖట్టర్ పర్యటన నేపథ్యంలో మాత్రం ఒక్కసారిగా కూడా క్రౌడ్ రావడం జరిగింది. అయితే ఏదైతే ప్రోటోకాల్ ప్రకారం మంత్రులను రిసీవ్ చేసుకున్న తర్వాత కేంద్ర మంత్రితో పాటు ఏదైతే ఇక్కడ రాష్ట్ర మంత్రులు ఇటు పొంగులేటి అదేవిధంగా పొన్నం ప్రభాకర్ కూడా వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఎవరైతే అక్కడ ఉన్న బీజేపీ నేతలే కానీ ఇంకా అక్కడ ఏదైతే బీఆర్ఎస్ అందరి నేతలు కూడా ఒక్కసారిగా గుమిగూడడం జరిగింది. వాళ్ళు వస్తున్న క్రమంలో మాత్రం అక్కడ క్రౌడ్ జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో పదే పదే తోసివేయడంతో అధికారులు అంటే అక్కడ పొంగులేటి వస్తున్న సమయంలో పొంగులేటిని నెట్టివేయడం జరిగింది. అందులో తోసివేయడంతో మాత్రం అధికారుల తీరుపై మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. పక్కనే ఉన్న అక్కడ కలెక్టర్ పమేల సత్తతిపై కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేయడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది, కనీసం మంత్రులకు ప్రోటోకాల్ లేకపోతే ఏం అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారని చెప్పేసి, ఎస్పీ ఎక్కడ ఉన్నారు, వాట్ ఇస్ దిస్ అని చెప్పేసి మాత్రం కొంత అసహనం వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇదంతా కూడా కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో మాత్రం ఒక్కసారిగా అధికారులు అయితే భయాందోళనకైతే గురైన పరిస్థితి. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మంత్రులు వస్తున్న సమయంలో వాళ్ళకి ప్రోటోకాల్ నేపథ్యంలో మాత్రం కనీస ఏదైతే సౌకర్యాలు కల్పించడంలో మాత్రం ముఖ్యంగా చూసినట్లయితే అధికారులపై కూడా హాసనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది కదా మంత్రి పొంగులేటి. అసలు అప్డేట్స్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది? అయితే ఏదైతే కేంద్ర మంత్రి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రిని రిసీవ్ చేసుకున్న తర్వాత ఏదైతే వెళ్లే క్రమంలో ఏదైతే ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాల కార్యక్రమంలో భాగంగా వాళ్ళు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. అయితే అంటే కేంద్ర మంత్రులతో పాటు ఇటు రాష్ట్ర మంత్రులు కూడా వాళ్ళు వెళ్తున్న నేపథ్యంలో మాత్రం ఒక్కసారిగా కొంతమంది కార్యకర్తలు పొంగులేటిని నెట్టివేయడం జరిగింది. పొంగులేటి కూడా ఒక్కసారి అసలు ఏం జరుగుతుంది, మంత్రులకి ఇలాంటి అంటే కనీస సౌకర్యాలు అదేవిధంగా కనీస ప్రోటోకాల్ పాటిస్తలేరా, కరీంనగర్ జిల్లా యంత్రాంగం ఏం చేస్తుందనే కోణంలో కూడా జిల్లా కలెక్టర్ పై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇదంతా కూడా ఒక మంత్రి వచ్చినప్పుడు అదేవిధంగా అంటే కేంద్ర మంత్రి వచ్చినప్పుడు కామన్ గా కొన్ని ప్రోగ్రాంలలో రాష్ట్ర మంత్రులు కూడా వస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రోటోకాల్ ఇవ్వాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగం పైన ఉంటుంది, ఇటు పోలీస్ కలెక్టర్ పైన అదేవిధంగా కరీంనగర్ కు సంబంధించిన సిపి పైన ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో వాళ్ళు వస్తున్నారని చెప్పేసి కూడా విషయం తెలుసుకున్న తర్వాత కూడా ఎవరికి ఏ విధంగా ప్రోటోకాల్ ఏర్పాటు చేయాలనే విషయంలో కూడా వీళ్ళు ఎందుకు నిర్లక్ష్యం వహించిండ్రు, అసలు ఎందుకు ఈ విధంగా జరిగిందనేది అక్కడ మాత్రం ఒక చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా అతన్ని అంటే పదే ఒక్కసారిగా కాకుండా ఒక 2-3 సార్లు కూడా పొంగులేటి పైకి కార్యకర్తలు నెట్టు వేసుకుంటూ రావడం జరిగింది. ఈ సందర్భంలో ఏదైనా జరగరాంది జరిగితే ఎవరి బాధ్యత అనే రకంగా కూడా కొంత అక్కడ చర్చనీయాంశమైంది. ఏది ఏమైనప్పటికీ మాత్రం జిల్లా యంత్రాంగం ఇందులో విఫలమైందనే రకంగా కూడా అతను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే కలెక్టర్ పై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.